దివాళా కోరుతనం కాదా పవన్ కళ్యాణ్ గారిది? ఏమంటారు, దివాళా కోరుతనం కాదా అన్న. ఆ రోజు ఏం మాట్లాడావు? ఆ రోజు ఏం ఎగబడ్డావు, తెగబడ్డావు? ఇవాళ నీ చెప్పు చేతల్లో ఉండేటువంటి ఒక మంత్రితో నీ సినిమా కోసం కొన్ని థియేటర్లను పిలిచి ఏమన్నా సమస్యలు ఏంటని అడిగావా? ఆ మంత్రి అడిగాడా? ఆయన అడగడు. ఆ మంత్రి గారు అడగాలి కదా. కొన్ని సినిమా వాళ్ళని పిలిచి ఏంటి సమస్య ఏంటి అని అడగాలి కదా. అయ్యేం అడగరు. అడగకుండా జైల్లో వేస్తాం మీరు కనుక సినిమా ఆపితే. అంటే ఆ రోజు జూన్ 1వ తారీఖు మీ సమస్యల కోసం సమ్మె చేస్తే జైల్లో వేస్తాం, తర్వాత చేసుకోండి సమ్మె సినిమా ఎత్తేసాక. ఇదో ప్లాపు సినిమా. ఆ రాబోయే ప్లాపు సినిమాకి ఏదో అన్న సామెతగా ఉంది. ఈ రాబోయే ప్లాపు సినిమాకి మళ్ళీ జైల్లో వేస్తాం, ఆ వేస్తాం, ఈ వేస్తాం అని కోడలకి బుద్ధి చెప్పి అత్త తెడ్డు నాకింది అని చెప్తారు మోటు సామెత. అట్లా పవన్ కళ్యాణ్ గారు అధికారంలో ఉంటే ఒక భాష, వెనకటి పరుచూరు గోపాలకృష్ణ గారి డైలాగులు ఉండేవి. అదైతే ఇది రాసుకో, ఇదైతే అది రాసుకోమని. వీళ్ళు కూడా అంతే, పవన్ కళ్యాణ్ ముఠా కూడా. అప్పుడు అది రాసుకో, ఇప్పుడు ఇది రాసుకో.